శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాశిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పరమ సద్గురునికి పైసయందులకనే భాసించి పలుమారు పలుకునొకడు. గురుపదేశమై గురుబోధ విని కంటే దారిద్ర్యమని మది తలచునొకడు. వేదాంతమున వింత వింతలేమియు కనిపించలేదనుచు చింతించునొకడు. అరికరాదుల కన్న అధికుండు సద్గురుండని తలంచక నరుడంచునొకడు. ఇట్టి చలనంబు గలవారికెన్నడైనా జన్మ బాధలు దప్పవే జగతిలోన. వాసరము వాడపలి ఆగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. జై గురు. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా. తెరదీసి మే నెరుకను దృంచి స్థిరము చూపితిరి హరిదేవా. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా. పరమ పావన పరమాత్మ సుస్థిరము గదల చద పరిపూర్ణ. అరమరలేఖను నను బ్రోముము శ్రీ అమృత సుగుణ జయ సంపూర్ణ. గురుదేవా శ్రీ గురుదేవా మీ చరణము నమ్మితి మగదేవా. పంచభూతములు పంచకర్తలకు మించిన వల పరమేశుడవు. పంచభూతములు పంచకర్త
దేవతలకు మించిన వల పరమేశుడవు. అంతితముగా భవనాశ స్థితుల నిజమెంతనేమి లేని చూడవు. గురుదేవా శ్రీ గురుదేవామి చరణము నమ్మితి మహదేవా. అష్టతనువుల శూన్యపరుడవు వ్యక్తి సమిష్టికతీతుడవు. అష్టతనువుల శూన్యపరుడవు వ్యక్తి సమిష్టికతీతుడవు. సృష్టి స్థితి లయమావలి గురు పరమేష్టి వరయ నిజ దేవుడవు. గురుదేవా శ్రీ గురుదేవామి చరణము నమ్మితి మగదేవా. నాలుగుల నిన్న ఎరుక మూలము లేనిది నాలీలా. నాలుగుల నిన్న ఎరుక మూలము లేనిది నాలీలా. నాలుగు ముప్పురిగను గొన నిలనా జాలము రగితము జయపాల. గురుదేవా శ్రీ గురుదేవామి చరణము నమ్మితి మగదేవా. రాగరహిత వర వెంకటేశ శ్రీ రాజయోగ బుధను తలోలా. రాగరహిత వర వెంకటేశ శ్రీ రాజయోగ బుధను తలోలా. ఆగమ నిగమాతీత సుధా జయ భూమానంద సుపరిపాల. గురుదేవా శ్రీ గురుదేవామి చరణము నమ్మితి మగదేవా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. వీడికి 74వ అంశం నుంచి తీసుకోన్నా సంజీవ్ స్వామి. రికార్డింగ్ పెట్టినావా అన్న? చెప్పు. ఉందిలే. అదే 74వ అంశం నుంచి తీసుకో స్వామి. 162వ పేజీలో. 162. అంతా కర్మమే. కర్మమే దేహము. దేహం వలననే కర్మ అయినదను పక్షమందు కర్మం వలనే దేహం కలుగును. ఇది అంతా కర్మమే. కర్మమే దేహము. దేహం వలనే కర్మ అయింది. ఆ కర్మ అయిందనేటువంటి పక్షమందు కర్మ వలనే దేహం కలిగింది. అదే కర్మకు మూలము జన్మమయ, జన్మకు మూలము కర్మమయ అని తత్వంలో వస్తుంది. ఇట దేహం వలనే కర్మ కలుగును. కర్మకు దేహమునకు భేదం లేదు. కర్మకు దేహానికి భేదం లేదు. కర్మనే కర్మ చేయుచున్నది. కర్మనే కర్మ అనుభవించుచున్నది. కర్మకు ముందు ఈ దేహములకు కర్మనే రాదు. కర్మనే దేవుడు. కర్మకు ముందు ఈ దేహాలకంతా కూడా కర్మనే రాదు. కర్మనే దేవుడు. కర్మనే మూలము. అందుకు కర్మమున బుట్టు జంతువు కర్మంబున వృద్ధి పొందు కర్మమున జడున్. కర్మము జనులకు దైవము, కర్మము సుఖ దుఃఖములకు కారణమదిపా అని భారతాది పురాణముల యందు చెప్పబడి ఉంది. ఈ విధంగా తల్లిదండ్రులే కర్మస్వరూపము. తల్లిదండ్రులే కర్మస్వరూపము. ఆ తల్లిదండ్రులనే గర్భం వల్లనే, ఆ తల్లిదండ్రులు అనేటువంటి గర్భం వల్లనే జన్మ కలిగింది. ఆ తల్లిదండ్రులు అబద్ధమే, ఆ కర్మ అబద్ధమే. ఇట్లా కర్మమును పుట్టినటువంటి జంతువు ఈ శరీరం.
కర్మమునే వృద్ధి పొందుతా ఉంది. కర్మంతోనే వృద్ధి పొందుతా ఉంది. కర్మమునే చెడుతా ఉంది. కర్మము జనులకు దైవము. కర్మము జనులకు దైవము. అదే కర్మమే దేహము. దేహము వలననే కర్మ అయిందని పైన తెలియపరిచాడు. అదే విధంగానే కర్మము సుఖదుఖములకు కారణము. ఈ కర్మమే సుఖానికి దుఃఖాలకు కారణము అయిందని తెలియపరుస్తా ఉన్నాడు. ఇక 75వ అంశం. అహంకారము దేహం వల్ల కలిగింది. అహంకారము దేహం వల్ల కలిగింది. అహంకారం వల్లనే జగత్తు కలిగింది. అహంకారం వల్లనే జగత్తు కూడా కలిగింది. అహంకారమే దేవుడు. అహంకారమే మనుష్యులు. అహంకారమే పందులు, కుక్కలు, నక్కలు. అహంకారం లేని వారికి అనుభవం లేదు, ఆయాసం కూడా లేదు. మరి అహంకారం లేనిదే పరమార్థము. అహంకారం అనగా ఏమి? ఎరుక. అహంకారం అనగా ఎరుక. అహంకారము దేహం వల్లనే కలిగింది. ఈ శరీరం వల్లనే అహంకారం కలిగింది. ఇది ఉపాధి లేకపోతే దానికి మనుగడే లేదు. అహంకారం వల్లనే ఈ జగత్తంతా కలిగింది. అహంకారమే దేవుడై ఉంది. అహంకారమే మనుషులై ఉంది. అహంకారమే ఇక పందులు, కుక్కలు, నక్కలు ఇవన్నీ కూడా అహంకారం లేని వారికి అనుభవం లేదు, ఆయాసము లేదు. అహంకారం లేనిదే పరమార్థం. ఆ అహంకారం లేనిదే పరమార్థం. అహంకారం అంటే ఏమి అంటే ఎరుక. ఆ ఎరుక లేనిదే పరమార్థం. మరి ఎరుకకు దేహమునకు భేదమని కొందరందరు. ఎరుకకు దేహమునకు భేదమని ఇది వేరు అది వేరు, ఆకిలి దప్పికలన్నీ దేహానికేను, ఆకిలి దప్పికలు దేహికి లేవు అంటే ఎరుకకు లేవు అని కొంతమంది అంటా ఉన్నారు. కానీ ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరమునకు లేకపోవలే. ఈ ఎరుకకు దేహానికి భేదమైతే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరమునకు లేకపోవాలి కదా. అందుకు శరీరమునే సుఖదుఖములను అనుసరించి ఉన్నాయి. ఈ శరీరమునే సుఖదుఖాలన్నీ కూడా అనుసరించి ఉన్నాయి. ఈ శరీరానికే సుఖము దుఃఖం అన్ని కూడా అనుసరించి ఉన్నాయి. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు శరీరమునకు లేకుండా ఎలాగనుండవలేను? ఎరుకకును ఈ దేహానికి భేదము అయితే మరి సుఖదుఖములు శరీరమునకు లేకుండా ఎలాగనుండవలేను అనగా, పుట్ట వంటిదేమో దేహం. ఈ పుట్ట వంటిదేమో దేహం. పుట్టలోని పాము వంటిది ఎరుక. ఇల్లు వంటిదేమో దేహం. ఇంటిలోని మనిషి వంటిది ఎరుక. ఈ ఇల్లుంది, ఈ ఇల్లు వంటిదంతా, ఈ ఇల్లంతా దేహము. ఈ ఇంటిలో ఉండేటువంటి మనిషి వంటిది ఎరుక. రాయి వంటిది దేహము. రాతిలోని కప్ప వంటిది ఎరుక. కావాలి కదా. రాయి వంటిది దేహము, రాతిలోని కప్ప వంటిది ఎరుక కావాలి కదా. అట్లుంటే ఈలాగున ఎరుకకు దేహమునకు భేదమైతే దేహమునకు బాధ లేకపోవును. ఈలాగున ఎరుకకు దేహమునకు భేదముగా అయితే దేహమునకు బాధ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇండ్లకు పొగకు పిక్తా అంటే మనిషికి ఏం ఇబ్బంది, పుట్టను కొడతా అంటే పాముకేం ఇబ్బంది, రాయిని కొడతా అంటే కప్పకేం ఇబ్బంది. అట్లాగైతే వేరుగా ఉందని అనొచ్చు. ఎలాగనగా పుట్ట మీద కొడితే పుట్ట తనకు సుఖమని దుఃఖమని చెప్పుకొని జాలదు కదా. అట్లనే పుట్టలో గల పాము ఎక్కడ నుండునో తెలియదు కదా. అలాగే ఎరుకకు సుఖదుఖములు లేకపోవును. ఎరుకకు సుఖదుఖాలు లేకపోవును.
దేహమును కూడా లేకపోవును. అట్లాగిన అయితే మరి రాతికి దెబ్బ తగిలిన కానీ రాతిలోని కప్పకు ఎలాగున బాధ లేదో, రాతికి దెబ్బ తగిలినా కానీ రాతిలోని కప్పకు ఎలాగనైతే బాధ లేదో అలాగే శరీరమునకు బాధ లేకపోవును. కనుక ఎరుకకు దేహమునకు అభేదముగా కనపడతా ఉంది. ఈ ఎరుకకు దేహానికి అభేదంగానే కనపడతా ఉంది, భేదం లేదు, ఒకటిగానే తెలియబడతా ఉంది మనకు. మరి అభేద లక్షణములు ఎలాగనగా పాము 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 కూసము ఒకటైనట్లుగా, పాము పాము కూసము ఒకటైనట్లుగా అది అభేద లక్షణం. నీరు పాలు ఒకటైనట్లుగా నువ్వు వేరు చేయలేవు, అది అభేద లక్షణం. కాయ విత్తు ఒకటైనట్లుగా కాయ నుంచి విత్తు వేరు చేయలేవు, అది అభేద లక్షణం. పుష్పము పరిమళము పుష్పము పరిమళము ఒకటైనట్లుగా వాటిని కూడా వేరు చేయలేవు. పుష్పమే వాసన, వాసనే పుష్పం. నూనె నువ్వులు ఒకటైనట్టుగా ఎరుక దేహం ఒకటై ఉన్నవి. అందువల్లనే సుఖదుఖములు శరీరమునకు ఎరుకకు కూడా కలుగుతూ ఉన్నాయి. అందువల్లనే సుఖదుఖములు కానీ ఈ శరీరానికి ఎరుకకు కూడా కలుగుతానే ఉన్నాయి. దేహమును విడిచి ఎరుక, ఎరుకను విడిచి దేహము ఉండదు. దేహాన్ని విడిచి ఎరుక గాని, ఎరుకను విడిచి దేహం గాని ఉండదు. అలాగుననే జననమును విడిచి మరణము ఉండదు, మరణమును విడిచి జననము ఉండదు. రెండు ఒకదానికొకటి నిలువు పేక లాంటివి. ఈ దేహము గురూపదేశమున గాని వదలదు. ఈ దేహం వదిలించుకోవాలంటే ఎట్లా వదిలించుకోవాలా? గురూపదేశం వలనైతేనే వదులుతుంది. గురూపదేశం కావాలని 32వ పేజీలో బృహద్వాసిష్టంలో తెలియబరిచినటువంటి అంశము ఇది. తర్వాత 77వ అంశం దీంట్లో. దేహమునకు ఇంద్రియములకు భేదం లేదు. దేహానికి ఇంద్రియాలకు భేదం లేదు. కలదోచిన శరీరం ఎలాగో అలాగే కల్లో వచ్చినటువంటి శరీరము కలగనంతసేపు కల నిజమే, కల మేలుకుంటే జాగ్రత్త అనేటువంటి మెలకు వచ్చినప్పుడు కల అబద్ధము. అంతే ఇక్కడ కూడా నీవు ఇది పెద్ద కళ, ఇది జాగ్రత్త కళ. ఈ కళంతా కలగనంతసేపు కళ నిజమయ్యే ఉంది. ఆరాట పోరాటాలతో, ఆకలి దప్పికలతో, జనన మరణములతో, శోకమోహాలతో ఇది ఈ జాగ్రత్తలో ఉన్నంతసేపు ఈ జాగ్రత్త కళంతా నిజమనే తోస్తా ఉంది. ఎప్పుడు అబద్ధమైంది ఈ కళ? ఈ జాగ్రత్త కళ ఎప్పుడు అబద్ధమైందంటే గురూపదేశం వల్ల, గురు కరుణ వల్ల, గురు సూచన వల్ల అట్టి స్థితిని నీవు అవలంబించితే నీకు అప్పుడు గురుమెలకు వల్ల ఇది అబద్ధమైంది. అట్లా ఈ మూలం లేని గుర్తించే శరీరం ఏమీ లేదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇది నిర్ణయం. దీనికి మూలం లేదు. దీనికి మూలం ఉందని ఎతుకుతా పోయినాం ఇటు నుంచి పరిపూర్ణం దరి వరకు. ఎదుగుతా పోతే అక్కడైనా ఉందా మూలము అంటే లేదు. దీని ఇదేమైనా పరిపూర్ణం నుంచి పుట్టిందంటే మళ్ళీ పరిపూర్ణం ఇంకోదానికి పుట్టిండల్లా. అట్లా పుట్టడానికి అవకాశం అన్నా ఉంది అంటే ములుగుచ్చేదానికి కూడా సందు లేదు, అదే నిండి ఉంది. దీనికి అవకాశం ఎక్కడ లేదు. ఎవరు? శ్రీనివాసుడు మీట్లో పెట్టుకున్నాం. అట్లా అంటే శ్రీనివాసులు ఎవరప్ప? మీట్ పెట్టుకోండి. అల్లు శ్రీనివాసులా? కాదు.
నా మీట్ కాలేస్తున్నది పునేస్పల్లి పురేశంపల్లి శ్రీనివాసుల. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు. దీనికి మూలం వెతుకుతా పోయినాము గురువు ద్వారా. ఎక్కడ ఉంది దీనికి మూలము అని మూలం వెతుకుతా పోతే మూలం లేదు. దీనికి ఏముంది అక్కడ? ఈ ఉత్త బట్ట బయలే. అక్కడ ఏమీ లేదు. ఉండేది ఏముంది అక్కడ? ఈ ఉత్త బట్ట. తన మూలము తను ఎతుకుతా పోతే తనకే తెలియవల్ల. తెలియబడినప్పుడు ఏముంది అక్కడంగా? ఉన్నది ఉత్త బట్ట బయలే. మరి నీవేమి? కళ్ళదోసి శరీరం ఎలాగో అలాగే. ఇది దృష్టాంత రీత్యా తెలియబడతారు. నాకు మమతయే దేహమాయను. దేహమున్నంత మటుకు మమత గలదు. నాకు మమతయే దేహమైంది. ఈ దేహం ఉన్నంత మటుకు మమత గలదు. దేహము లేకపోతే గాని మమత లేకపోదు. దేహము లేకపోతే గాని మమత లేకపోదు. మమత ఎలాగున లేకపోవును అంటే సద్గురూపదేశం వలన మమత లేకపోవు. మమత అనేది ఎట్లా లేకుండా పోతుంది? అప్పటి సద్గురూపదేశం వల్ల మమత లేకుండా పోతుంది. మమత అంటే సంకల్పమే, భ్రాంతే. ఎరుకనగా తెలివి, ఎరుకనగా మనస్సు, ఎరుకనగా విషయాదులతో కూడినటువంటి మనస్సు కదా. అనగా విషయరాహిత్యమే మనస్సు లేకపోవుట. విషయరాహిత్యమే మనసు లేకపోవుట. మనసు దేనిపైన కేంద్రీకరిస్తా పోతా ఉంది అంటే శబ్ద భ్రమ పైన, స్పర్శ భ్రమ పైన, రూప భ్రమ పైన, రస భ్రమ పైన, గంధ భ్రమ పైన, ఈ విషయాదుల పైన మనస్సు పరుగుడుతా ఉంది. ఆ యొక్క మనస్సును ఆ విషయాలపైన పోనివ్వకోకుండా రహితస్థితి పరచడమే రాహిత్యం. వాటిపైన పోనీకోకుండా కట్టేయబడమే విషయరాహిత్యమే మనసు లేకపోవటం. మరి ఎక్కడ విషయ రాహిత్య స్థితిని పొందాలంటే మనసుని ఎక్కడ కేంద్రీకరించాలా? ఈ ప్రాణం నుంచి వేరు చేయాలి. మనస్సును ప్రాణం నుంచి వేరు చేయాలి. మరి మనసుని ఎవరికి వల్ల? గురువుకి వల్ల. గురువు గొప్ప చెప్పితే గురువు గొప్ప చెప్పడం వల్ల మనసు ఇవ్వడం అనేది ఎట్లా? నిరంతరము గురువాక్యం పైన గురి కలిగి ఉండడం. మనసు ఇవ్వడం అంటే ఏమి? నీ ఎంట పెట్టుకోవాల గురువును. నీ ఇల్లు అనగా ఈ శరీరము, నీ ఎంటనగా ఉండేటువంటి ఎరుక నడుస్తా ఉండే గురువు స్వరూపం అదే. ఆ గురు స్వరూపమైన గురువాక్యం పైన గురి కలిగి ఉండడం. ఏది గురువాక్యము? ఇంతవరకు చెప్పు కదా, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు, ఈ ఉత్త బట్ట బయలే ఏమీ లేదు. ఇదంతా ఏదప్ప అంటే ఏమీ లేదంటే నువ్వు ఉండవు, నేనుండవు, అంతా ఉన్నారు కదా అంటే కళ్ళదోచి శరీరం ఎలాగో అలాగే. ఇది గురువాక్యం. ఇట్లా మనసును గురువుకు ఒప్పజెప్పడం అంటే, గురువేం పట్టి తీసుకోడు, నువ్వు పట్టుకొని ఇవ్వు. మనస్సును గురు వాక్యం పైన కేంద్రీకరిస్తే ఈ ప్రాణము మనస్సు వేరైతే, ఇప్పుడు సుషుప్త అవస్థలో ప్రాణము మనస్సు ఉన్నాయా? ప్రాణం వేరేగా ఉంది, మనసు వేరేగా ఉంది. మరి మనసుని ఎక్కడ పెట్టాలని తీసుకుపోయి అంటే గురువాక్యం పైన పెట్టాల. అది నిర్నిద్ర కలిగి ఉండాలి. నిత్యము గురువాక్యం పైన మనస్సు కేంద్రీకరిస్తే మనసు ప్రాణం వేరైతుంది. గురూపదేశం వల్ల నశించేది దేహము ఒకప్పుడు ఉండినను లేదని తెలుసుకున్నటయే ఎరుక లేకపోవడం. ఎరుక లేకపోవడం ఏమి అంటే
గురూపదేశం వలన నశించేది దేహం. ఇది గురూపదేశం వల్ల నశిస్తుంది, ఇంక వేటి వల్ల నశించదు. అది సాంప్రదాయ గురుడే కావాలి. శివరామ దీక్షిత సాంప్రదాయ గురుడైతేనే నశిస్తుంది. గురువులైతే దండిగా ఉన్నారు, కానీ ద్వాదశి షోడశి ఎరిగినటువంటి వారి వల్లనే సాధ్యమవుతుంది. గురూపదేశం వలన నశించేది దేహము ఒకప్పుడు ఉండినను లేదని తెలుసుకున్నటయే. ఇది ఒకప్పుడు ఉన్నా గానీ ఈ దేహము లేదని తెలుసుకున్నటయే ఎరుక లేకపోవడం. మన శిష్యుడు అడుగుతున్నాడు ఇప్పుడు, అయ్యా ఎరుకకు దేహమునకు అభేదమని చెప్పింది కదా, అభేదమైతే దేహముతో కూడా ఎరుక నశించవలను కదా. దేహంతో కూడా ఎరుక నశించాలి కదా. మరి ప్రేత శరీరమందు ఎరుక కనబడదు, అప్పుడు ఎరుక ఏమాయను, ఎక్కడికి లేచిపోయాను? మంచి ప్రశ్న కదా. అయ్యా ఎరుకకు దేహమునకు అభేదం అంటే కదా, భేదం లేదు, ఒకటేనంటే కదా మీరు ఈ విధంగా చెప్పిద్దరు కదా. మరి అభేదమైతే రెండు ఒకటే అయితే దేహముతో కూడా ఎరుక నశించవలను కదా. దేహం పోయింది, ఆ ఎరుక కూడా నశించాలి కదా. మళ్ళా ప్రేత శరీరం అందు ఎరుక కనబడదు, ఆ ప్రేత శరీరంలో ఎరుక కనబడదు. గిచ్చినా కనబడదు, కొట్టినా కనబడదు, తిప్పినా కనబడదు, నీళ్లు పోస్తా ఉన్నాం, తిక్కుతా ఉన్నాం, సభ్యత్వం అన్ని చేసినా కూడా కనపడదు. మరి అప్పుడు ఎరుక ఏమాయను? అప్పుడు ఎరుక ఏమైంది, ఎక్కడికి లేచిపోయింది అని అడిగా. మృత్యుకాలమందు ఎరుక ఎక్కడికి లేచిపోయినదని చెప్పను. చెప్పు, మృత్యుకాలమందు ఎరుక ఎక్కడికి లేచిపోయినదని చెప్పను. ఏమని చెప్పేది నీకు? ఎరుక లేవనూ లేదు, మరి ఒక చోటికి పోనూ లేదు. ఎరుక లేవనూ లేదు, మరి ఒక చోటికి పోనూ లేదు. మరి ఏమైంది? దేహములోనే లయమవుతున్నది. ఆ ఎరుక దేహంలోనే లయమవుతా ఉంది. ఎట్లా అంటే, ఎక్కడైతే చీము రక్తము ఉందో అక్కడ ఉంది ఇది. ఎప్పుడైతే దాంట్లో చీము రక్తం ప్రసరణ లేకుండా నిలిచిపోయిందో, ఎంత లావున్న దేహమైనా కానీ నువ్వు కొయ్యి, దాంట్లో రాదేమి చీము రక్తం కదా. అది దేహంలోనే ఎక్కడైతే చీము రక్తం ఉందో అక్కడ అది అణిగిపోయి ఉంటుంది. అణిగిపోవును తనువురా, ఎండమావుల వంటి బొమ్మ, నిండు జలగల బుగ్గారా అనే తత్వంలో వస్తుంది ఆ వాక్యం. దేహములోనే లయమవుతున్నది. ఆ దేహము మృతదేహమునకు తగినట్టుగానే ఉంది. ఆ దేహము మృతదేహమునకు తగినట్టుగానే ఉంది. ప్రత్యక్ష ప్రమాణము మనకు గుర్తుపడాలంటే ఈ దేహంలో ఎట్లా అనిపిస్తుంది దానికి ఇప్పుడు కరెంటు మనం బల్బ్ వేస్తాము, బల్బ్ లైట్ స్విచ్ వేస్తాము, స్విచ్ ఆఫ్ చేస్తాను, స్విచ్ వేస్తానే బల్బ్ వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తానే వెలుగు. ఏదైనా బయటకు పోయే అవకాశం ఉందా? లేదు. దాంట్లోనే ఇమిడిపోతా. ఆ విధంగా ఈ ప్రాణము దాంట్లోనే ఇమిడిపోతా ఉంది. ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణం. మరి పోయేది ఏంటి అంటే సంకల్ప భ్రాంతి అంతే. నువ్వు మళ్ళీ ఇంకో చాటికి పోతా ఉంది ఏది అంటే భ్రాంతి. మరి శిష్యుడు అడుగుతున్నాడు ఇప్పుడు, మృతదేహములో ఎరుక కలదని పైన చెప్పితిరి కదా, అప్పుడు ఏలా పిలిచితే పలకడు అని అడిగా. సుషుప్తి నొందిన వాణిని పిలిచితే ఎలాగున పలుకడో
గాఢ నిద్రలో ఉండేటువంటి వాడిని పిలిస్తే ఎట్లయితే పలకడో అలాగున పలకడు. మరి నిద్రపోయిన వాడిని ఒకసారి పిలిస్తే పలకకున్నను మరొకసారి పిలిస్తే పలుకుతుండేది కదా. నిద్రపోయేవాడిని ఒకసారి పిలిస్తే పలకపోయినా కానీ ఒకవేళ మళ్ళీ ఇంకోసారి పిలిస్తే పలుకుతా అన్నాడు కదా. చెవిటి వాణిని పిలిచితే పలుకనట్టుగా, మళ్ళా దీనికి సమాధానము చెవిటి వాణిని పిలిస్తే పలకనట్టుగా. మరి చెవుడైతే కనులకు చూచుచుండలేదా? ఒకవేళ చెవులకైతే చెవుడు ఉందనుకో, కన్నులు కనపడుతున్నాయి కదా, కన్నులు చూస్తున్నాయి కదా, కన్ను సౌజ్ఞ చేస్తే వస్తాడు కదా అని అడిగే శిష్యుడు. గురువారు ఏమంటున్నాడు? కన్నులు గలవు కనుక చూస్తున్నాడు. కన్నులు గలవు కనుక చూస్తున్నాడు. కన్నులు లేక మన శిష్యుడు అడుగుతున్నాడు. కన్నులు లేక చూడనప్పటికీ చెవులు లేక విననప్పటికీ క్షుతి పిపాసాది పరితపించు చుండవలేను కదా. ఆకలి దప్పికి ఉన్నాయి కదా. కన్నులు లేక చూడనప్పటికైనా, చెవులు లేక విననప్పటికైనా కూడా మరి ఆకలి దప్పిలతో ఉంది కదా అది, ఆ శరీరము. క్షుతి పిపానాది పరితపించుచుండవలేను కదా. అవును, తనలో తాను పరితపించుతూనే ఉండును, కానీ మానుకొనడు. పిపాసాది అలా నా తప్పు పడిందిలే. పిపాసాది పరితపించు. ఆ విధంగా తనలో తాను పరితపించుతూనే ఉండును, తనలో తాను పరితపిస్తానే ఉంటుంది కానీ మానుకొనడు, నిర్మలుడు కానేరడు. తబ్బిబ్బయి ఆకలి దప్పికలతో పరితపిస్తానే ఉంటాడు కానీ మానుకొనడు, నిర్మలుడు కానేరడు. మరి ప్రేత శరీరమునకు ఏమైనా బాధ గలదా అని అడిగా. ప్రేత శరీరానికి ఏమైనా బాధ ఉందా అంటే ఏమి కలుగునో ఇది ఏమి శంక, ఇదేం అనుమానం నీకు? ఏమి కలుగునోయి, ఇది ఏమి శంక అని అడిగా. పునర్జన్మమునకు ఏది లేచిపోవునో అది ఏమిటిదో నాకు తెలియపరచు స్వామి. పునర్జన్మకు ఏది లేచిపోతా ఉందో, పునర్జన్మమునకు ఏది లేచిపోవునో అది ఏమిటిదో అంటే లేచిపోయేది ఒకటి కలదా, లేచిపోయేది ఒకటి ఉందా అని అడిగా. అలాగైతే పునర్జన్మ దేనికి? మరి లేచిపోయేది లేదు కదా. అలాగైతే పునర్జన్మ ఏంటికి? శరీరమునకు. మరి శరీరం మృతమాయ కదా. శరీరంకైతే శరీరం మృతమైంది కదా, కాలేదు. దహనాది క్రియలు దేనిని గుర్తు చేయుచున్నారు? మళ్ళా అది కాకపోతే, అది మృతదేహం కాకపోతే మళ్ళా దహనం అంతా చేస్తా ఉన్నారు, దహనాది క్రియలన్నీ చేస్తా ఉన్నారు. దేని గుర్తు చేస్తా ఉన్నారు? ఎందుకు కాల్చేస్తున్నారు దాన్ని అని అంటే శరీరమునకు. మరి శరీరం మృతి నొందలేదంటే కదా. శరీరం మృతి నొందదు అని అంటే కదా మీరే. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి మరి రెండు శరీరములు కలవా? రెండు శరీరాలు ఉన్నాయా అని అడిగా. కలవు. అది ఎలాగు? అది ఎట్లా? పామును పాము కుసము వలెను. పాము కుసము ఉన్నట్లున్నాయి. మరి ఇక ఎటు వలననగా బీజనాశనమైతే కదా వృక్షనాశనం అవుతున్నది. బీజనాశనం అయితే కదా వృక్షం నాశనమయ్యేది. అందుకు శరీర వృక్షమునకు సూక్ష్మ శరీరమే బీజం. ఈ శరీర వృక్షానికి
ఈ శరీరం అనేటువంటి చెట్టుకు సూక్ష్మ శరీరమే బీజం. ఆ బీజంను నశింపజేయవలయును. ఆ బీజాన్ని నశింపజేయాల. బీజ నాశనమునకు యత్నం చేయవలను కదా. ఆ బీజము నాశనం చేసేదానికి అంటే మొలకెత్తకోకుండా ప్రయత్నం చేయాలి కదా. ఆ యత్నమునకు యోగ సాధనలు ముఖ్యములు కావు. ఆ ప్రయత్నం చేయాలంటే యోగ సాధనలు ఏమీ ముఖ్యం కాదు. యోగ సాధనలు రోగాస్పదములు. యోగ సాధనలన్నీ ఏమి రోగాస్పదములు. మరి ఇక ఎటువలే నాశనము అవుననగా, ఇక ఎట్లా నాశనం అవుతుంది ఇది ఆ బీజము అంటే దృఢమే ముఖ్య కారణం. ఏమని దృఢం చేసుకోవాలి? దృఢమే ముఖ్య కారణం, కరెక్టే. ఆ దృఢమునకు గురువాక్యమే ముఖ్యం. ఆ దృఢానికి గురువాక్యమే ముఖ్యం. అది ఎలాగనగా, ఆ గురువాక్యం ఎలాగనగా ఎట్లా అంటే, కలదోచిన శరీరం ఎలాగునను అలాగుననే. గురువాక్యము ఎట్లా నీకు దృఢం చేసుకోవాలంటే, కలలో వచ్చిన శరీరము నిజమా అబద్ధమా? కలగన్నంతసేపు నిజమే, దాన్ని అనుభవించినంతసేపు నిజమే. ఎవరైనా నీ సొమ్ము తీసుకుంటే ఏమయ్యా నా సొమ్ము తీసుకుంటాను అంటున్నావు. ఎవరైనా నిన్ను కొడితే ఏం నన్ను కొడుతున్నావు అని తిరిగి కొడుతున్నావు. అన్ని వ్యవహారాలు ఉన్నాయి కదా. జాగ్రత్తలో ఉన్న వ్యవహారాలన్నీ కళలో ఉన్నాయి. అది కలగన్నంతసేపు కళ నిజమే. కళ నుంచి మెలకు వస్తే అప్పుడు ఏమైంది? కళంతా అబద్ధమైంది. నీ సొమ్ము ఎవరు తీసుకోలే, నువ్వు వాళ్ళని దండించలే, ఎట్టి వ్యవహారము జరగలే. ఆ వ్యక్తే లేడాడా. పోనీ అది ముగిసింది అనుకో, మళ్ళా రేపు రాత్రికి అదేగిన కళ్ళలోకి వస్తుందా? వాటికి ముగిసింది అనుకో. కళలో ఇల్లు కడుతున్నావు, గోళ్ళన్నీ తయారైనాయి, మూత అయింది. దాంట్లో ఇంకా ప్లాస్టింగ్ బండలు పట్టుకోవాలా, కరెంట్ లాక్కోవాలా, అంతా చేసుకోవాలా. మళ్ళా మనసనాబుద్ధి ఏమన్నా అదే కళ్ళలోకి వచ్చిందా? ఆ ముగింపు పని ఏమన్నా వాటికి ముగుస్తుందని? రాదు. అట్లనే ఇది ముగుస్తుంది అనుకో, ఈ జాగ్రత్తలో కూడా సర్వకార్యము కలే. ఈ జాగ్రత్తలో కూడా ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది అనుకో, ఈ కళ అంతా ముగుస్తుంది అనుకో, మరీ వస్తుందా? గురు మెలుకుంటే మరీ రాదు. ఇంకా అందుకు కలదోచిన శరీరం ఎలాగునను అలాగుననే. ఈ శరీరమునకు మూలం లేదనియు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఈ శరీరానికి మూలం లేదనియు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని బాగా నమ్మవలెను. ఇది నీకు దృఢం కావాల. మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని బాగా నమ్మల్ల. ఇదే నీకు దృఢం కావాలి. ఇదే గురువాక్యం, ఇంతకంటే వేరు లేదు. ఇదే గుహ్యాతి గుహ్యం, రహస్యములో రహస్యం. అంతా ఎరుకతోనే ఉంది. ఎరుక దేహమై ఉంది. అంతా ఎరుకతోనే ఉన్నది. ఎరుక దేహమై ఉన్నది. ఎరుక దేహమై ఉంటే దేహం నశించును కదా. ఎరుక దేహమై ఉంటే దేహం నశించును కదా. దేహం నశించిన పిమ్మట ఎరుక లేదు కదా. దేహము నశించిన పిమ్మట ఎరుక లేదు కదా అని అందురేమో. అంతా ఎరుకతోనే ఉంది, ఎరుక దేహమై ఉంది. ఎరుక దేహమై ఉంటే దేహం నశించును కదా, మరి దేహం నశించిన పిమ్మట ఎరుక లేదు కదా అని అందురేమో. ఆ మాట నిజమే గాని దేహం నశించలేదు. దేహం నశించకపోతే మరణమేమని అందురేమో.
మరి దేహం నశించకపోతే మరణమేమని అందురేము. మరణం అనగా పాము కూసం విడిచినట్లుగా. మరణం అంటే ఏమి? ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని తీసుకుంటా ఉంది. పాము ఈ కుసం విడిచి ఇంకో కుసం ధరించినట్టు. అరటి చెట్టు పొరలు పోయినట్లుగా. పాము ఆ? పై పొర వదిలినట్టు అంతే. ఆ. పాము కుసం విడిచేదంటే నువ్వు దాన్ని ధరించేది ఏమీ లే, కుసం విడిచిపెడతా ఉంది. పాము రీతిగానే మరి ఇంకో కుసం ఉంటుంది కదా దానికి. మళ్ళా తయారైతాడు. అట్లా మళ్ళా ఈ శరీరాన్ని తీసుకుంటా ఉంది. అది కదా మరి ఇంకో కుసం తీసుకున్నట్టు మరి ఈ శరీరాన్ని ఇది తీసుకుంటా ఉంది. ఎట్లా అంటే అరటి చెట్టు పొరలు ఊడిపోయినట్లుగా. అరటి చెట్టు పొరలు ఊడిపోయినట్లుగా, ఉల్లిపాయ పొట్టు ఊడినట్లుగా శరీరం పోనే లేదు. ఈ శరీరము గురూపదేశం వలన గాని పోనేరదు. గురూపదేశం వల్ల అయితేనే పోతుంది గాని గురూపదేశం కాకపోతే ఇది పోనేరదు. పోయేది నేర్చుకోలేదు. ఇది ఎరుకను విడచి శరీరం ఉండదు. ఈ ఎరుకను విడిచి శరీరం ఉండదు. విడిచి ఎరుక ఉండదు. శరీరమునకు విడిచి ఎరుక కూడా ఉండదు. ఈ శరీరమును విడిచి ఎరుక ఉండదు. ఎరుకను విడిచి ప్రేత శరీరము ఉండలేదా? ఎరుకను విడిచి ప్రేత శరీరం ఉండలేదా అనినా ఈ శరీరము ఎంత జాగ్రత్తగా ఉన్నదో, ఈ శరీరము ఎంత జాగ్రత్తగా ఉందో అక్కడ ఎరుక అంత లక్షణముగానే ఉంటున్నది. కానీ ఎరుకకు వేరే జాగ్రత్త అయితే లేదు. ఎరుకకు వేరే జాగ్రత్త అయితే లేదు. మరి శరీరం అంతటా ఎరుక గలదా లేదా? శరీరం అంతటా ఎరుక గలదా లేదా? కలదు. గురువు గారు అడిగినాడు ఈ ప్రశ్న. శరీరం అంతటా ఎరుక గలదా లేదా అంటే శిష్యుడు అంటాడు కలదు. ఎందుకంటే ఎక్కడ చీము రక్తం ఉందో అక్కడ ఎక్కడ గుచ్చుతావో అక్కడల్లా ఉంది అది. నువ్వు ఎక్కడన్నా గుచ్చు. కోసి కండ పక్కకు బారేయి. దీంట్లో కండ కోసి పక్కకు బారే ఆడ మిదులుతాది. మరి కలిగితే గోళ్లకు సుఖదుఖములు ఎందుకు లేదు? గోర్లు కత్తిరిస్తున్నాం కదా, ఎంటుకలు కత్తిరిస్తాం, రోమాలకు ఎందుకు లేదు? ఎంటుకలు కత్తిరిస్తుండవే, గోర్లు కత్తిరిస్తుండవే, దానికి ఎందుకు లేదు అంటే ఎందుకు లేదో మాకు తెలియదు స్వామి. ఎందుకు లేదో మాకు తెలియదు. ఆ ఎరుక అంతటా కలిగితే మరి రోమములకు, నఖములకు, దంతములకు ఎరుక కలిగియు సుఖములు తోచవు. మరి ఆ ఎరుక అంతటా కలిగితే మరి రోమాలకు, నఖములంటే గోర్లకు, దంతములంటే పళ్ళకు ఈ ఎరుక కలిగియు సుఖదుఖములు తోచవు. అందుకేం సమాధానము అనే శిష్యుడు. వినరోయి చెప్తా అంటున్నాడు. నఖ రోమ దంతములకు ఘాతం వలన సుఖదుఖములు ఎందువలన కలుగవని అడిగితిరి కదా. అంటే గోర్లకు, ఎంటుకలకు, పండ్లకు ఘాతం వలన సుఖదుఖములు ఎందువలన కలుగువని అడిగితిరి కదా. ఎక్కడెక్కడ రక్త శుక్లంబులు కలుగునో, చూడండి ఇదే మాట చెప్తున్నాడు. ఎక్కడెక్కడైతే రక్త శుక్లంబులు కలుగునో అక్కడ కలుగును గాని అవి లేని చోట కలగవు. ఎక్కడైతే రక్తము శుక్లము ఉందో అక్కడనల్లా కలుగుతాయి గాని అవి లేని చోట అయితే కలగవు. ఎరుక ఉంటే ఏమున్నదో, ఎరుక లేకపోతే ఏమి ఉన్నదో ఉత్త బట్టబయలు ఏమీ లేనే లేదు. ఏమిటిదో
ఎరుక ఉంటే ఏముందో, ఎరుక లేకపోతే ఏమున్నదో, అంటే ఉత్త బట్టబయలు ఏమీ లేననేది ఏమిడిదో. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేననేది ఏమిడిదో. దేహమందు ఎరుక మరుపులు ఏలాగున కలిగెనో. ఈ దేహమందు ఎరుక మరుపులు ఏ విధంగా కలిగినాయో. స్వభావం అనగా ఏమి అగుచున్నదో. స్వభావము అంటే ఏమి అవుతున్నదో. ఎరుక దేని వలన సంభవింపబడినదో. ఈ ఎరుక దేని వల్ల ఏర్పడింది, పుట్టింది. తను వలన నాశనము కాదో. ఈ తనువు వలన నాశనం కాదు. ఎరుకనేటువంటి నాశనమనిన ఎడల పునర్జన్మ దేనికో. ఎరుకకే పునర్జన్మ అను పక్షమందు మరి దేనికి అంటే ఎరుకకే పునర్జన్మ అనేటువంటి పక్షమందు ఎరుక వేరగునో, ఎరుకే వేరు కాదనిన ఎడల శరీరముతో రహితమవునా. ఎరుకే వేరు కాదని ఎడల, ఒకవేళ ఎరుకే వేరు కాదనిన ఎడల మరి శరీరంతో రహితమవునా. శరీరం నాశనం కాలేదనిన ఎడల, శరీరం నాశనం కాలేదు అనిన ఎడల మరణం దేనికో. మరి మరణం దేనికో. అవస్థయే మరణమనిన ఎడల, ఆ అవస్థయే మరణమనిన ఎడల మరలా నీ దేహమేనా. మరలా నీ దేహమేనా. పాము కుసం విడిచినట్టుగా మళ్ళీ ఈ శరీరమేనా. ఈ శరీరమునకు మరణమన్నది ఒక అవస్థ. ఈ శరీరానికి మరణం అనేది ఒక అవస్థ. నిద్ర వంటిది. నిద్రపోతుంది, మళ్ళీ మెలకులేక వస్తుంది. మూర్ఛ వంటిది. మూర్ఛపోతుంది, మళ్ళీ కొంతసేపుకు నీళ్లు చల్లు ఏదో బీజవులు పెట్టి చూస్తే మళ్ళీ మెలకులేక వస్తుంది. నిద్రలోనూ మూర్ఛలోనూ దేహభిన్నము కాలేదు కదా. నిద్రలో కానీ మూర్ఛపోయినప్పుడు కానీ దేహాన్ని విడిచి భిన్నంగా లేదు కదా, కాలేదు. మరి కాకపోతే మరణము దానికి సమానమేలాగు. మరణము దానికి సమానమేలాగు అంటే మరణములో మరలా దేహమును మనం చూడము కదా. మరణములో మరలా ఆ దేహమును మనము చూడం కదా. మరణమునకును మూర్ఛకు సమానమని ఎలాగో చెప్పను. మరణమునకును మూర్ఛకు సమానమని ఎలాగూ చెప్పను అనగా నిద్ర వంటిది మూర్ఛ వంటిదే గాని సమానం కాదు అని అర్థం. నిద్రలో పోతుంది, మళ్ళీ మెలకులేకి వస్తుంది. మూర్ఛ పోతుంది, మళ్ళీ మెలకులేకి వస్తుంది. అట్లనే మరణమునకు మూర్ఛకు కూడా సమానమని ఎలాగని చెప్పను అనగా కళ అనగా తన మట్టుకే కళ. ఈ కళ అనేది తన మట్టుకే. నాకు వచ్చిన కళ నీకు వస్తుందా? రాదు. నాకు తోచినటువంటిది నీకు తోస్తుందా అంటే తోయదు. కానీ ఇతరులకు కళ కాదు కదా. కళ అనగా ఏమి? తన మట్టుకే అది కళ. కానీ ఇతరులకు కళ కాదు కదా. తానే తప్ప ఎవరూ లేరు ఆడ. కలగంట అండే చోట అదంతయు కూడా వృత్తాంతాన్నంతా అవన్నీ కల్పించుకోండేదంతా కూడా తానే తప్ప ఎవరన్నా ఉన్నారాడ? మిగతా నువ్వు కలగనేటువంటి నీ కళలో ఉండేటువంటి భాగస్వామ్యులు ఎవరైనా ఉన్నారా? పోనీ వాళ్ళకి కళ ఏమన్నా అబ్బిందా? లేదు. తానే తప్ప ఎవరూ లేరు. తనకే ఈ జగత్తు తోచున్నది.
తనకే ఈ జగత్తంతా తోచింది. జాగ్రత్త అంతయు దట్టమైన కళ. అట్లనే ఈ జాగ్రత్త అంతయు కూడా ఇది దట్టమైన కళ. స్వప్నము సామాన్యమైన కళ. రాత్రి వేళ వచ్చే స్వప్నమేమో సామాన్యమైన కళ. రెండే దృష్టాంతములు ఇవి. ఏదేది అనగా ఈ రెండే దృష్టాంతములు. ఏదేది అనగా కళ ఒకటి, నిద్ర ఒకటి, అంతే. కళ ఒకటి, నిద్ర ఒకటి. నిద్ర సత్యము, కళ అసత్యము. నిద్రేమో సత్యము, కళ అసత్యము. అందుకే శివరామ దీక్షితుల వారి గురువు శ్రీధర స్వాముల వారు సదా సుషుప్త్యావస్థస్తే అంటే ఎల్లప్పుడూ నీవు ఆ యొక్క నిద్రావస్థలోనే ఉండు. ఏది బాగా ఫుల్గా అది నిద్రపోవడం కాదు, అది గాఢ నిద్ర అంటారు. నిర్నిద్ర. ఉండేది రెండే. ఆ రెండు దృష్టాంతాల్లో ఏదేది? కళ ఒకటి, నిద్ర ఒకటి. నిద్రేమో సత్యము, కళ అసత్యం. సర్వము కళ వంటిదే గాని నిత్యం కాదు. ఈ జగత్తులో వ్యవహారించేటువంటి వ్యవహారం అంతా కూడా కళ వంటిదే గాని నిత్యం కాదు. సర్వార్థములు మనస్సంభవములని భాగవతమందున గలదు. సర్వార్థములు సంభవం లేని మనస్సులోనే పుడతా ఉన్నాయి. భవము అంటే పుట్టుక, మనస్సంభవములని భాగవతమందున తెలుస్తా ఉంది. ఇది నిజం. ఎరుక కలిగితేనే జగములు గలవు. ఎరుక కలిగితేనే జగములు గలవు. ఎరుక లేకపోతే జగములు కూడా లేవు. ఎరుక లేకపోతే ఈ జగములు కూడా లేవు. జగములన్ని మాయ, జన్మంబులును మాయ, మాయతనువులన్ని మాయ సుమ్మి, మాయ కన్న వేరే మహిమలు లేవయా, గురువరేణ్యు వలన నరయవలయు. ఈ విషయాన్ని ఎట్లా తెలుసుకోవాలా అంటే గురువు వల్ల తెలుసుకోవాలా అని చెప్తున్నాడు. జగములన్నీ మాయ, జన్మములను కూడా మాయే. మాయ అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేదాన్ని యామాసామాయ అంటారు. ఉండి లేకపోయేదాన్నే మాయ అంటారు. ఈ జగములన్నీ మాయ, జన్మములను మాయ, మాయతనువులన్నీ మాయ సుమ్మి. ఈ మాయ శరీరాలన్నీ కూడా మాయేనప్ప. మాయ కన్నా వేరే మహిమలు లేవప్ప. మాయ కన్నా వేరే మహిమలు లేవు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎట్లా? గురువరేణ్యు వలన నరయవలయు. గురువు వల్లనే ఈ మాయా వృత్తాంతాన్నంతా తెలియబడాలి. మాయకు అతీతమైనటువంటి దైవం ఏదో దాన్ని కూడా నిర్ణయించబడాలి. మరి ఎరుక, అహంకారము, దేహము ఒక్కటే గాని వేరే లేనే లేదు. ఎరుకన్య, అహంకారమన్య, దేహమన్య ఒకటే గాని వేరే లేనే లేదు. ఎరుకను విడిచి దేహం ఉండదు, దేహమును విడిచి ఎరుక ఉండదు, ఎరుకను దైవమని తలచరాదు. ఈ ఎరుకను దైవమని నువ్వు తలచనేకూడదు. ఎరుకను విడిచి దేహం ఉండదు, దేహమును విడిచి ఎరుక ఉండదు. ఈ శరీరాన్ని విడిచి చైతన్యము, చైతన్యాన్ని విడిచి శరీరము ఉండదు. రెండు ఒకటే. అందుకు ఎరుకను దైవమని తలచరాదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేదే దైవం అనగా నిరంతరాయంగా నీవు రాకమునుపు, నీవు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయినప్పటికి కూడా స్వతసిద్ధమై ఉండేటువంటిదే దైవం కదా. మరి ఎరుగుట గురుద్రోహం. ఎరుక పుట్టనే లేదు, నువ్వు ఎరుకను ఎరిగేదే గురుద్రోహం. ఎరుక పుట్టనే లేదని నిర్ణయం కావాలి నీకు. ఎరుక పుట్టనే లేదు. ఏకం ఇదే, అనేకము కూడా ఇదే. ఏకం భవతి, అనేకం భవతి. ఏకం ఇదే, అనేకము ఇదే. సూక్ష్మ మాయ.
అహం స్మరణ స్థూలమాయ. ఇదంతా కూడా ఏకం ఇదే, అనేకం ఇదే, సూక్ష్మమాయ. అహం స్ఫురణ స్థూలమాయ. మనోబుద్ధి అహంకార పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకార పంచభూతములన్నీ కూడా స్థూల సూక్ష్మమాయలు రెండు ఇదే. స్థూలమాయ ఇదే, సూక్ష్మమాయ ఇదే, రెండు ఇదే. విక్షేప శక్తి సూక్ష్మదేహము, విక్షేప శక్తి ఏమో సూక్ష్మదేహము, ఆవరణ శక్తి స్థూలదేహము. నేను అనే విక్షేపమే ఆవరణానికి మూలం. నేను అనేటువంటి విక్షేపమే ఈ ఆవరణానికి మూలం. అనేక ఆవరణములు కల్పిస్తూ ఉంది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు నేననేదే ఇది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు కూడా నేననేదే ఇది. అజడం విక్షేప శక్తి, జడం ఆవరణ శక్తి. అజడమేమో విక్షేప శక్తి, జడమేమో ఆవరణ శక్తి. జడాజడాలు రెండు ఇవే. విక్షేప ఆవరణ శక్తులు రెండు కూడా ఇవే. క్షేత్రమేమో ఆవరణ శక్తి, క్షేత్రజ్ఞుడు విక్షేప శక్తి. ఈ క్షేత్రమేమో శరీరమేమో ఆవరణ శక్తి, దీనికి ఆవరణం కలిగి ఉంది. క్షేత్రజ్ఞుడు విక్షేప శక్తిగా ఉన్నాడు. విక్షేపం పోతే ఆవరణం బాయ, విక్షేపం పోతే ఆవరణం ఉందా, ఆవరణం పాయ. ఆవరణంతో విక్షేపం పోదు. ఈ ఆవరణంతో విక్షేపం పోదు. క్షేత్రజ్ఞులు రెండు ఇదే. జ్ఞానాజ్ఞానాలే క్షేత్రజ్ఞులు. ఆ జ్ఞానాజ్ఞానాలే క్షేత్రజ్ఞులు. దీని రాకడే ప్రపంచోత్పత్తి, దీని పోకడే ప్రపంచ ప్రళయం. అంతే. దీని రాకడ వల్లనే ప్రపంచోత్పత్తి కలుగుతుంది, దీని పోకడ వల్ల ప్రపంచం ప్రళయం అవుతుంది. ఇదే మధ్య వచ్చి మధ్య పోయేది. ఇదే మధ్యలో వస్తుంది, మధ్యలో పోతాది. దేహమును విడిస్తే దేహికి ఉండ స్థలం లేదుగా. ఈ దేహం విడిచిందనుకో, దేహి ఉండేదానికి స్థలం లేదు. దేహి లేకుంటే దేహమును ఎరిగేవారు లేరు. ఈ దేహి లేకపోతే ఈ దేహం ఇట్టిదని ఎరిగేవారు కూడా లేరు. వచ్చేటప్పుడు దేహి లేని దేహము రాలేదు. వచ్చేటప్పుడే ఈ దేహి లేని దేహం అయితే రాలే, దేహితోనే వస్తా ఉంది. రాగానే దేహి దేహాలు ఒకటే. అవి వచ్చి రాగానే ఈ దేహి దేహములు రెండు ఒకటే. ఈ రెంటిని వేరనకూడదు, అది ఎన్నటికీ తప్పు మాటే. ఈ రెంటిని వేరని అనకూడదు ఎప్పుడు కూడా. పుట్టి చచ్చేది ఇదే. అచలం ఉన్నదని ఎప్పుడు తెలిస్తే అప్పుడే తాను ఉండదు. అంతే. పుట్టి చచ్చేది ఇదే. అచలము ఉన్నదని ఎప్పుడైతే తెలిస్తే అప్పుడే తాను ఉండదుగా. ఇది కాలం సరిపోయిందేమో. బలో శ్రీ. ఒక నిమిషం ఉంది, ఇంకొక అంశం అయిపోతుందేమో. సచ్చిదానందమే అనాత్మ, సచ్చిదానందమే ఆత్మ. సత్తు చిత్తు ఆనందమే అనాత్మ. ఆ సత్తు చిత్తు ఆనందమే ఆత్మ. సచ్చిదానందమే పరబ్రహ్మం. పుట్టిన శరీరములెల్లా సచ్చిదానందమే. పుట్టిన శరీరం వల్ల కూడా సచ్చిదానందమే. జ్ఞాన రూపములు ఇదే, కర్మరూపము ఇదే. జ్ఞాన కర్మ రూపమైనటువంటి శరీరము ఇదే. ఇది అనిర్వచనీయమైంది. అనిర్వచనీయం అంటే ఏమీ లేనిది. ఇది ఏమీ లేదని దీనికి తెలిస్తే, ఇది ఏమీ లేదని దీనికి తెలిస్తే వాదశూన్యంగా, వాదించేది లేదు. ఇది తప్ప విడిచి అంతా పరిపూర్ణమే. దీని వల్లనే కర్మలు పుడతాయి. ఇది సుషుప్తి మరణాలు
ముక్కు మెరుగైనది. ఇది సుషుప్తి మరణాలు మెరుగనిది. శరీరమే ఎరుక, ఎరుకే శరీరం. ఈ రెంటిని వేరనేదే వెర్రి. ఈ ఈ వెర్రి మాటలు ఇవన్నీ. ఈ రెంటిని వేరనేటువంటి మాటే వెర్రి మాట. దీని చేత పుట్టని చావని దాన్ని ఉండదూచి, దీని చేతనే పుట్టని చావనిదేది పరిపూర్ణం. గురుముఖత ఉండదూచి దీని ఏమీ లేదని నిశ్చయం ఉంటే చాలు. ఏ సాధన వద్దు. ఇది లేకుంటే ఏది ఉంటుందో అదే అచలం. కావాలనని ఇచ్చవద్దు, కాకపోతేనని దుఃఖము వద్దు, అయితేనని అబద్ధాలు ఆడద్దప్ప. కావాలనని ఇచ్చవద్దు, కాకపోతేనని దుఃఖము వద్దు, అయితేననేటువంటి అబద్ధాలు ఆడద్దు. బోలో శ్రీ సద్మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరి మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.